సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది జనరల్‌గా సినిమాకి వెళ్లి చప్పట్లు కొట్టేసే అమ్మాయా? లేదంటే అక్కడ కొంచెం ఒక ఫ్యాన్ గర్ల్ మూవ్‌మెంట్స్ అవి ఉంటాయా? ఫ్యాన్ గర్ల్ మూవ్‌మెంట్ ఆబ్వియస్‌గా ఉంటది నాకు ఓన్లీ డెఫినెట్‌గా. ప్రభాస్‌ని చూస్తే. ఆఫ్ కోర్స్ అంతే. ఏ అంటే మంచి సినిమా అంటే ఉంటది. బట్ ఆ! 'ప్రభాస్' అంటే ఇంకా సండే బుక్కులు తీసుకెళ్ళి ఏస్తారు అయితే. ఆఫ్ కోర్స్. ఆ! బట్ కాకపోతే ఏంటంటే బయట ప్రపంచంలో మాకు చూసేంతలో మీరు ఇలా ఉంటారు యాక్చువల్‌గా. అయ్యో! అంటే అందులో ఏముందండి ఫ్యాన్ గర్ల్‌ని కాబట్టి అదే సో, అంటున్నా. అలా ఎక్స్‌పెక్ట్ చేయరు ఎవరు. ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తాయి మాకు ఇవన్నీ గూడా. నేను 'ప్రభాస్' గారి గురించి చెప్తే అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆబ్వియస్‌గా నేను అలానే ఉంటాను. ఓకే. ఓకే. సో, ఫ్యాన్ గర్ల్ మంచి హ్మ్. ఫ్యాన్‌ని. నా చిన్నప్పుడు మా నల్గొండలో మా కాలనీలో ఇలాగే గణేష్‌ని పెడతారండి. హ్మ్. అక్కడ యూత్ అంతా ఎవరైతే ఉన్నారో నేను ఫోర్త్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఆహ్, అక్కడ 'ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్' అనమాట అది. అన్నవాళ్ళు యూత్ అంతా గూడా 'ప్రభాస్' ఫ్యాన్స్. సో, బేసిక్‌గా వాళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్కువ నాకు అది వచ్చింది అని ఓకే. అనుకోవచ్చు. ఓకే. ఆ! సో, ఏంటంటే అప్పుడు నేనన్న ఫోక్ సాంగ్స్ అది చేస్తుండే. నేను వెస్టర్న్ ఎక్కడ పెర్ఫార్మ్ చేయకపోయేది. హ్మ్. బట్ అప్పట్లో ఈ వినాయక చవితి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసిన దగ్గర మాత్రం వాళ్ళు 'ప్రభాస్' పాటలు అడిగేది నన్ను. 'ప్రభాస్ పాట చేయవా' అని. ఆ! 'ప్రభాస్' పాట చేయడానికి మాత్రం ఒప్పుకునేది నేను. వేరే ఎక్కడ ఏది చేయకపోయేదాన్ని కానీ ఓన్లీ 'ప్రభాస్‌కి' మాత్రం యాహ్! యాహ్! ఎక్సెప్షను. హ్మ్. క్లాసికల్ అంతా చేసినాక ఒక్కటేదైనా 'ప్రభాస్' పాట చేస్తా అనమాట. హ్మ్. హ్మ్. సో, అట్లా వాళ్ళు గూడా అన్నవాళ్ళు ఏ లాంచ్‌కెళ్ళినా గూడా నన్ను వస్తావారా దుర్గా ఎళ్దామా? తీసుకెళ్ళమా? సో, హ్మ్. ఇట్లా అడుగుతుంటారనమాట. ఏదైనా లాంచ్‌కెళ్దాము, ఆడియో లాంచ్‌లు అయితున్నా, రిలీజ్‌లున్నా, ఫస్ట్ డే, సెకండ్ డే రిలీజ్ టికెట్లు ఇయడాలు హ్మ్. ఇలాంటియన్నీ చేసేది. హ్మ్. చిన్నదాన్నే గానీ ఇచ్చేది. ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ కదా! టీ షర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు, హ్మ్. కార్డ్స్ ఇచ్చేది. పెద్ద పెద్ద పోస్టర్‌లు ఇచ్చేది. నేను స్కూల్‌లో పంచేదాన్నెళ్ళి అందరికి. ఫ్రెండ్స్‌కి ఇచ్చేది. మీరు 'ప్రభాస్‌కి' మామూలు ఫ్యాన్ కాదు. డై హార్డ్ ఫ్యాన్ మించిన నాకు న్యూ ఇయర్‌కి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు గదా! నాకు అవునవును. ప్రభాస్‌వి ఇట్లా ఇంత పెద్దవి వీళ్ళు తెచ్చిచ్చేదనమాట. పోస్టర్స్ ఓకే. ఆ! తెచ్చిచ్చేది. అవి అవి ఇచ్చేది మంచివి. నేను. అవే ఇచ్చేదాన్ని ఆ! నేను. ప్రభాస్‌వి ఇచ్చేది అందరికి. ఓకే. వేరే హీరో, వేరే హీరోయిన్ ఏం లేవు. ప్రభాస్‌వి ఇచ్చేది. ఆ! నా ఇంట్లో నా 8థ్, 9థ్ వరకు హ్మ్. నా రూమ్‌లో నల్గొండలో నా రూమ్‌లో మొత్తం ప్రభాస్ బాబోయ్! పోస్టర్స్ మీరు మామూలు ఓకే. ఆ! ప్రభాస్‌ది పెద్ద పోస్టర్ ఒకటి ఉండింది నా రూమ్‌లో. ఓకే. నెక్స్ట్ డోర్‌కి ఇట్లా ప్రభాస్‌వన్నీ ఫోటోలు, ప్రభాస్ టీ షర్ట్‌లు ఫ్యాన్ ఉండేది. అంటే బయటేమో 'నటరాజ స్వామి' లోపలికెళ్ళంగానే డోర్ క్లోజ్ లేదు. చేస్తే 'ప్రభాస్' విషయంలో అండి అదే ఓన్లీ. అంటున్నా. ఆల్సో 'రెబెల్' రిలీజ్ అయినప్పుడు అవుట్‌ఫిట్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని. ఆ! మా అన్నయ్య అంటే హాస్టల్‌లో ఉండేటోడు. చిన్నోడే. సో, మా కజిన్స్ ఎవరైతే వాళ్ళకి కొనిచ్చేదాన్ననమాట. అన్న ఇది ఏసుకో ప్రభాస్ మీ ఏసుకున్నాడు మీ 'రెబెల్' మీరేసుకోవడం కాదు వాళ్ళకి కూడా కొనిచ్చేవాళ్ళు. వాళ్ళకే కొనిచ్చేది. నేను హ్మ్. అంటే 'రెబెల్' మూవీలో ఒక టీ షర్ట్ ఉంటది. ఇట్లా కట్ అవునవును. హ్యాండ్స్ టీ షర్ట్స్ ఆ! అవి అప్పుడు పాపులర్ అయినాయన్నమాట. హ్మ్. సో, నేనేసుకోలేను. ఎవరికి కొనియాలి? అన్నయ్యలు ఉన్నారు పెద్ద అన్నయ్యలు. సో, వాళ్ళకి కొని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేదాన్ననమాట. వాళ్ళేసుకుంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు.